నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు నిపుణులు సంజయ్ శర్మ గారు ఉన్నారు. మరి 2026వ సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? సంఖ్యాశాస్త్రం ఏం చెప్పబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీం ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా ఈరోజు మన ప్రేక్షక మహాశైల కోసం మంచి టాపికే ఎంచుకున్నాము. అండ్ ఈ 2026 సంవత్సరము ఎలా ఉండబోతుంది, అందరి జీవితాల్లో ఎలాంటి ఆశయాలు రాబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. ఎందుకంటే గురుగారు 2025 చూసుకుంటే ఇప్పుడు నెలాఖరులో కూడా మనకి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అవునండి. మరి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది అందరూ తెలుసుకోవాలనుకుంటారు. అవునండి, చెప్పండి గురు. ఖచ్చితంగా అండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ న్యూమరాలజీ దీని కిందికి 2026 అనేది వస్తుందండి. అంటే సంఖ్యాశాస్త్రము. తర్వాత ఈ కొత్త సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది అని మనం అనుకున్నప్పుడు కొందరికి ఇంకో సందేహం కూడా వస్తుంది. మరి కొన్ని రోజుల్లోనే ప్రభావనామ సంవత్సరం కూడా వస్తుంది కదా, ఉగాది మనకు నూతన సంవత్సరంగా మనం పాటిస్తాం కదా అని కొందరు అనుకుంటారు. న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రాన్ని కొందరు ఇచ్చేస్తారు. కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని లింక్ చేసుకొనే సంఖ్యాశాస్త్రం కూడా ఉంటుందండి. ఈ సంఖ్యాశాస్త్రం ఏదైతే రిజల్ట్ ఇస్తుందో అది ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రాన్ని మొత్తము ఏ విధంగా అయితే జ్యోతిష్య శాస్త్రం మనకు ఉగాదిలో గ్రహాలు ఈ విధంగా రిజల్ట్ ఇస్తాయని చెప్తుందో అదే విధంగా ఈ సంఖ్యాశాస్త్రం కూడా రిజల్ట్ ఇస్తుంది. దానికి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఉదాహరణ ఏమిటంటే, ఒక 90 మంది జనాలను మనం తీసుకుంటే వాళ్ళని 10 మందిగా విడదీస్తే ఆ 10 మందిలో మొదటి గ్రూపుకి ఒకటో నెంబరు అని ఇచ్చారు అప్పట్లో. రెండో గ్రూప్కి 2, 3, 4, 5, 9 అలా 9 గ్రూపులుగా అయ్యాయండి. ఈ 9 గ్రూపుల్లో లాస్ట్ 9వ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ అనేది కుజుడికి సంబంధించినటువంటి సంఖ్య 9 అని ఇచ్చారండి. కుజుడి కారకత్వాలు ఎలా ఉంటాయంటే పోరాడే తత్వము, సాధించే తత్వము, ఎదిరించే తత్వము అనేది కుజుడిలో ఉంటాయి. అంటే ఈ 90 మంది గ్రూపుల్లో 10 మందిని ఎలా అయితే వీళ్ళు డివైడ్ చేశారంటే ఈ పోరాడే తత్వము, ఎదుర్కొనే తత్వము అండ్ సేఫ్టీగా, మొత్తం సేఫ్టీగా ఈ 90 మందిని చూసుకునే వాళ్ళు ఈ 10 మంది అని వారికి 9వ సంఖ్య ఇచ్చారు. 8వ నంబర్ అండి. 8వ నంబర్ ఎవరికి ఇచ్చారంటే ఎవరైతే ద్వారపాలకులుగానే ఉండాలని ఇష్టపడుతున్నారో, ఎవరైతే మేము సేవాభావంగానే అన్ని చేసుకుంటామని అనుకుంటున్నారో వారికి 8వ నంబర్ ఇచ్చారు. 7వ నంబర్ ఎవరికి ఇచ్చారండి అంటే మేము భవిష్యత్తు చెప్పగలము, మేము జ్యోతిష్యము చెప్పగలము, సంఖ్యాశాస్త్రము చెప్పగలము అని ఎవరైతే ముందుకొచ్చారో వారికి ఈ 7వ నంబర్ ఇచ్చేసారు ఈ గ్రూప్ లో. అలా 6వ నంబర్ వచ్చేసి ఇంటీరియర్, అంటే అక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే 9 మంది ఎక్కడైతే ఉంటున్నారో వారు చక్కగా ఉండడానికి, వాళ్ళు నీట్గా సపోజ్ ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే ఉంటారో అందంగా ఎలా చూపిస్తారో వారికి ఆ గ్రూప్కి 6వ నంబర్ ఇచ్చేసారు. మరి 5వ నంబర్ ఎవరికి ఇచ్చారండి అని అంటే ఈ 1 నుండి 9 గ్రూపులు ఏవైతే ఉన్నాయో వారు కష్టపడి అలిసిపోయినప్పుడు, అంటే మనం బయటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని చూసి ఆనందపడతాం కదండి. అంటే పిల్లల్ని చూడగానే ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం. ఆ మర్చిపోయే తత్వాన్ని 5వ నంబర్కి, అంటే 5వ గ్రూప్కి ఇచ్చారండి. అలాగే 4వ నంబర్ ఎవరికి ఇచ్చారంటే ఇంతమంది 90 మంది ఉన్నటువంటి 9 గ్రూపులకు ఎవరైనా బయట నుండి అపాయం కలిగిస్తున్నారా, ఏదైనా ప్రమాదము రాబోతున్నదా, అది చాకచక్యంగా వీళ్ళంతా గమనించి వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో, అంటే ఆ చాతుర్యం ఎవరైతే చూపిస్తారో వారికి 4వ సంఖ్య
గ్రూపుని అప్పచెప్పారు. ఓకే. 3వ సంఖ్య గ్రూప్ అనేది ఎవరికి అప్పచెప్పారండి అంటే ఆ మొత్తం 9 గ్రూపులకి ఒక రాజ్య గురువు అనే పేరుతో అయ్యా మీరు మాకు గురువు గారు, గురువు లాంటి వాళ్ళు కాబట్టి మీరు మాకు ఏదైతే చెప్తారో మేము అది చేసుకుంటూ వెళ్తామని ఆ 3వ గ్రూపు ఉన్నటువంటి ఆ 3వ సంఖ్యకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే గ్రూపుగా ఇచ్చారు. అలాగే రెండోది ఎవరికి ఇచ్చారంటే మరి ఇంతమంది 90 మంది 9 గ్రూపులుగా ఉన్నారు కదా, వీరికి మమత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత, ఎమోషనల్ ఇవన్నీ కావాలి కదండి. ఫుడ్ కావాలి, ఏడుస్తే లాలించాలి, ఇవన్నీ చూసుకోవడానికి ఈ 2వ సంఖ్య అనే గ్రూప్కి అది అప్పచెప్పారు. మొత్తం అయిపోయాయి, లాస్ట్ మిగిలింది మొదటిది. ఈ మొత్తం గ్రూపుకి పరిపాలించేది వీళ్ళు చెప్తేనే అన్ని చెయ్యాలన్న ఏదైతే ఈ మొత్తం గ్రూప్ సేఫ్టీగా ఉండాలి, పరిపాలన ఒకరి చేతిలోనే ఉండాలి, ఇంతమంది కూడా ఒకరు చెప్తేనే వినాలి అని అనుకొని మొదటి గ్రూప్ ఏదైతే ఉందో వారికి ఈ బాధ్యతను అప్పచెప్పారండి. ఇలా 9 బాధ్యతలు 9 మందికి అప్పచెప్పితే 1వ నంబర్ నుండి 9 సంఖ్యలు అయ్యాయి అనేది ఫ్యాక్ట్ అండి. అయితే మరి దీనికి జ్యోతిష్యం ఎలా లింక్ అవుతుందండి అని అంటే 1 అంటే సూర్యుడు అండి, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, 4 అంటే రాహువు అండి, 5 అంటే బుధుడు అండి, 6 శుక్రుడు, 7 వచ్చేసి కేతు అండి. కేతు కారకత్వం ఉంటే జ్యోతిష్యము అనేది అంటే సన్యాసత్వము, జ్యోతిష్యము, వైరాగ్యంతో కూడుకొని వాళ్ళు ఎలాంటి ప్రిడిక్షన్ అయినా చెప్పగలుగుతారన్న భావన వాళ్ళకు ఉంది కాబట్టి కేతు గ్రహం అండి 7. 8 వచ్చేసి మనకు శనీశ్వరుడు ఏంటంటే క్రమశిక్షణ, పంక్చువాలిటీ, పర్ఫెక్షన్ అనేది కోరుకుంటాడు కాబట్టి శనీశ్వరుడికి అది ఇచ్చారు. తర్వాత 9 ఎవరికి ఇచ్చారు? పోరాడే తత్వం అని ఫస్ట్ లోనే చెప్పారు. ఇలా 9 గ్రహాలు 9 సంఖ్యలుగా మారాయి. న్యూమరాలజీ అంటారు, కొత్త సంవత్సరం అంటారు, మరి మనకు ఉగాది కదండి అని అంటారు. అయితే ఈ జ్యోతిష్యము న్యూమరాలజీని కలుపుకొని ఎలా పనిచేస్తుందంటే ఇంత చక్కగా మనం ఇప్పుడు 9 గ్రూపుల గురించి చెప్పుకున్నాము. అయితే ఇది జ్యోతిష్యాన్ని కలుపుకొని ఎలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాడీ జ్యోతిష్యం ఉందండి. అంటే జ్యోతిష్యము అనే దాంట్లో పరాశరి జ్యోతిష్యము, తర్వాత వచ్చేసి జెమిని, నాడీ, తర్వాత ఇప్పుడు కేపీ ఆస్ట్రాలజీ అని జ్యోతిష్యాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. సో అందుట్లో నాడీ జ్యోతిష్యం అనేది ఉంటుంది. అందులో గురువు, రాహు అండ్ కుజుడికి ఎప్పుడైతే కలుస్తాడో ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి ఆ టైంలో దెబ్బలు తగులుతాయి, ఇన్స్టెంట్లు జరుగుతాయి. అలాగే ఈ రాహు అండ్ కుజుడు కలిసినప్పుడు గురువు వస్తే ఆ ఇన్సిడెంట్లు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి, దెబ్బలు తగలడము, రక్తం చిందడం అనేది జరుగుతుందని ఈ నాడీ జ్యోతిష్యంలో ఎలాగైతే ఉందో అది జ్యోతిష్యము డిసైడ్ చేసిందండి ఏది ఇన్స్టెంట్ జరుగుతుందని. కానీ ఏ రోజు జరుగుతుంది, ఏ తేదీన జరుగుతుంది అనేది న్యూమరాలజీ అనేది ఫైనల్ చేస్తుందండి, క్లియర్ గా చెప్పేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక మీరు అడిగారు, మనకు మీరు చెప్పారు ఏమని, ఈ 25 అనేది చాలా ఇదిగా గందరగోళంగా, అనార్థాలు, ప్రమాదాలు, ఫైర్ ఇన్సిడెంట్ అనేది ఎక్కువగా జరిగాయి ఈ సంవత్సరం అంతా. దానికి ఉదాహరణ ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నానండి. ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీకి ఎంత దగ్గరి సైన్స్ ఉంది, ఇవి 2 వేరు కావు, వీటిని కలుపుకొనే బెస్ట్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఈ 2025 అనేది కుజుడి కారకత్వం అండి. 2025 కుజుడి కారకత్వం ఎట్లా అవుతుంది అంటే 20 అంటే 2 అండి, 25 అంటే 7 అండి, 2 + 2 + 5 అనేది = 9 అండి. ఈ 9 అనేది కుజుడు అని ఇందాక గ్రూప్ లో చెప్పా కదా, పోరాడే తత్వం. ఈ కుజుడికి కొన్ని గ్రహాలతో పడదు. అందులో మొట్టమొదట రాహుతో పడదండి కుజుడికి. రాహుతో ఈ కుజుడికి పడదన్నప్పుడు రాహు సంఖ్య ఎంత అయిందండి? 4. అండ్ కుజుడి సంఖ్య 9. ఈ సంవత్సరం అంతా 9. ఈ సంవత్సరం అంతా 9. రాహు సంఖ్య 4. జనవరి
22 నా ఉమ్, మహారాష్ట్రలో ట్రైన్ ఇన్సిడెంట్ అయిందా లేదా? అవును. మొదటి సంవత్సరమే. First, అవును. అంటే మళ్ళీ అదే విధంగా మనము చూసుకుంటే ఫిబ్రవరిలో ఉమ్, వచ్చేసి ఫిబ్రవరిలో చూడండి, ఫిబ్రవరి 22 కుంభమేళ ఉమ్, ఇన్స్టెంట్. yes. తర్వాత వచ్చేసి మార్చ్లో 31 వెస్ట్ బెంగాల్లో గ్యాస్ సిలిండర్ ఇన్సిడెంట్ కూడా, ఫైర్ ఇన్సిడెంట్ అదిగా. అవును. ఏప్రిల్ 22 చూసుకుంటే పెహల్గాం ఉమ్, ఈ ఇన్సిడెంట్ 22 అనేది రిపీట్ అవుతా ఉంది. రిపీట్ అవుతా ఉంది. ఉమ్, అంటే నాడీ జ్యోతిష్యం ప్రకారము ఉమ్, రాహు కుజులు కలిసినప్పుడు ఇన్సిడెంట్ అవుతుందని జ్యోతిష్యం డిక్లేర్ చేస్తుంది. ఉమ్, అది ఎప్పుడు అవుతుందని న్యూమరాలజీ డిక్లేర్ చేస్తుందంటే, నా సంవత్సరం కుజుడి సంవత్సరం రాహు వచ్చాడు ఉమ్, జనవరి 22 వచ్చాడు. ఈ జనవరి అంటే ప్రతి నెల జాన్ టు డిసెంబర్ వరకు ఉమ్, ఎప్పుడెప్పుడైతే 21, 31 ఈ వస్తుంటాయో ఆ ఇన్సిడెంట్లన్నీ కూడా మనకు కనిపించి, ఉమ్, కుజుడు అనేది అధిక కోపం ఉన్న వ్యక్తి. ఆయన దేనికి కాంప్రమైజ్ అవ్వడు. ఆయన శత్రువు ఎదురొచ్చాడంటే ఫైర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఉమ్, అలాగే మిగతా 8 గ్రహాలు వెంటనే అటాక్ చేయవు, వాటి పరిణామాలు వేరేగా ఉంటాయి. ఉమ్, కుజుడు అనేది ఆగలేడు, ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఫైర్ ఇన్సిడెంట్ కి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, కాబట్టి ఈ 22 అంటే 4 అనే రాహు, 4 అంటే 4వ తేదీ అండ్ 13వ తేదీ అండ్ 22వ తేదీ అండ్ 31వ తేదీ, ఉమ్, ఇవి తీసుకుంటే ఈ రాహుకి కుజుడికి అనేది డెడ్ యాంటీ కాంబినేషన్ అనేది ఈ ఇయర్ అంతా జరిగిందని జ్యోతిష్యం ద్వారానే న్యూమరాలజీ Numerology. ఎంత ఎక్యూర్ గా పనిచేస్తుంది అనేది ఈ విధంగా మీరు అడిగినందుకు నేను ఈ విధంగా తెలిపానండి. ఓకే గురుగారు, ఆ. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం. నమస్కారం.